హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే వాస్తు బ్రహ్మ అక్కల్ట్ కింగ్ అర్హంత్ రాజు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ముందు వీడియోస్లో అయితే మనం దగ్గర నుంచి ఒక పర్సన్ ఓరా కానీ వాళ్ళు పెట్టుకున్న ఆబ్జెక్ట్స్ కానీ వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేది మనం ఆ టూల్ ద్వారా అయితే తెలుసుకోగలిగాం. సో దూరంగా ఉన్న వ్యక్తుల ఓరా కానీ ఆబ్జెక్ట్స్ కానీ వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, లేదంటే వాళ్ళ వాస్తు దూరంగా ఉండి ఆ ఇంటి వాస్తు ఎలా ఉందో తెలుసుకోవడం కానీ, సో ఇవన్నీ కూడా దూరం నుంచి తెలుసుకోవచ్చా సార్? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే దీన్ని ఎథికల్ డౌజింగ్ అంటారు దీన్ని. ఓకే, ఎథికల్ డౌజింగ్ అంటే ఏంటి అంటే ఎథికల్ అండ్ అనెథికల్ అనేవి రెండు ఉంటాయి. ఎథికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీ పేరెంట్స్ లెట్స్ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడి నుంచి మనం అమెరికాకి ఇమీడియట్గా వెళ్ళలేము, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అక్కడ వాళ్ళ ఇంట్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, లేదంటే వాళ్ళ బాడీలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలనుకోండి. ఉదాహరణకి మనం ఏంటంటే మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి ఇల్లు చెక్ చేయాలి అంటే కనుక మనకి వాళ్ళ ఇంటి ప్లాన్ కావాలి, ఫ్లోర్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోర్ ప్లాన్ కావాలి. రెండోది, ఒక వ్యక్తిని చెక్ చేయాలి అంటే కనుక గ్రూప్ ఫోటోగ్రాఫ్స్ కాకుండా సింగిల్గా పర్సన్ ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉంటుందో పక్కన ఎలాంటి ఆబ్జెక్ట్స్ లేకుండా ఒక వైట్ వాల్ బ్యాక్గ్రౌండ్ దగ్గర ఒక ఫోటోగ్రాఫ్ టాప్ టు బాటమ్ ఉన్న ఫోటోగ్రాఫ్ మనకి పంపిస్తే మనం దాన్ని బట్టి స్కాన్ చేయొచ్చు. ఓకే, సో వ్యక్తి ఎక్కడి నుంచైనా, ఏ రాష్ట్రం అయినా సరే, ఏ సిటీ అయినా సరే, ఏ దేశమైనా సరే, ఏ ప్రదేశమైనా సరే, మనము ఈ టూల్ ద్వారా ఎనర్జీస్ అనేవి మెజర్ చేయొచ్చు. ఒకటే ఒక డిఫరెన్స్ ఉంటుంది ఏంటంటే మనం దీన్ని ఈ డివైస్ని చాలా ప్రాపర్గా ఒక డివైన్ టూల్ లాగా ట్రీట్ చేసి దాన్ని యూజ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అంటే చాలా మందికి ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్యూరియాసిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, లేదంటే ఐపీఎల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు నాకు, లేదంటే లాటరీలో ఏ టికెట్ తగులుతుంది, లాటరీలో టికెట్ తగులుతుందా లేదని చెప్పి, ఇలాంటి వాటికి ఈ టూల్స్ అనేవి పనిచేయండి. ఓకే, ఈ టూల్స్కి ఒక మీనింగ్ ఉంది. ఆ క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది, నాకు తెలుసు అది. సో ఈ టూల్స్ ఏంటంటే అక్కడ ఉన్న ఎనర్జీస్ని మనం మెజర్ చేసుకుని, ఒక వ్యక్తిలో ఉన్న ఎనర్జీస్ని మనం మెజర్ చేసుకుని చేసుకోవడానికి మనం చేయొచ్చు. అదేవిధంగా ఈ టూల్స్ ద్వారా చాలామంది ఒక మిస్ అయిన పర్సన్ కూడా కనిపెట్టిన సినారియోస్ కూడా ఉన్నాయి. ఎక్కడ మిస్ అయ్యారు, బతుకున్నారా, చనిపోయారా, ఒకవేళ బతుకుంటే ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు, ఆ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నారు, ఆ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్లో ఏ లొకాలిటీలో ఉన్నారు, ఆ లొకాలిటీలో ఏ ఏరియాలో ఉన్నారు, అలాగా బైఫర్కేట్ చేసి దీంట్లో ఏంటంటే ఈ డౌజింగ్ అంటేనే క్వశ్చనింగ్ అనమాట. మనం ఎన్ని క్వశ్చన్స్ వేయగలుగుతామో అంత మైన్యూట్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు వ్యక్తి బతుకున్నాడా లేదా ఫస్ట్ క్వశ్చన్, ఇండియాలో ఉన్నాడా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడా సెకండ్ క్వశ్చన్, ఇండియాలో ఉంటే ఏ స్టేట్లో ఉన్నాడు, ఏ స్టేట్లో ఉన్నాడు అంటే మనం దాన్ని డివైడ్ చేసుకోవాలి. నార్త్ ఇండియాలో ఉన్నాడా, సౌత్ ఇండియాలో ఉన్నాడా, సౌత్ ఇండియాలో ఉన్నాడు. సౌత్ ఇండియాలో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల పేర్లు. మహారాష్ట్ర మధ్య నుంచి చూసుకుంటే మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పక్కన ఒడిస్సా. సో ఇట్లా ఒక్కొక్క స్టేట్ నేమ్ అడుగుతూ ఉంటే మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. తర్వాత ఒక్కొక్క స్టేట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఏ డిస్ట్రిక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, లేదంటే హైదరాబాద్, అలాగా ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్ పేర్లు చూసుకుంటూ దాన్ని బైఫర్కేట్ చేసి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అనేది కూడా మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిర్చినప్పుడు వాళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుందా లేదా అని కూడా తెలుసుకోవచ్చా సార్? ఎస్, ఖచ్చితంగా అండి. దానికి మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఇందాక చెప్పిన విధంగా ఒక ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేకుండా పక్కన అమ్మాయిది ఒక ఫోటోగ్రాఫ్, అబ్బాయిది ఒక సపరేట్ ఫోటోగ్రాఫ్ ఇస్తే ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ఈ మ్యాచ్ అనేది కంపాటిబిలిటీ ఉందా లేదా, ఒకవేళ ఉంటే గనక వీళ్ళు అంటే ఎలాంటి గొడవలు లేకుండా లైఫ్ని లీడ్ చేయగలుగుతారా లేదా, అండ్ అదే విధంగా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళకైనా ఎగ్జిస్టింగ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ బాడీలో చక్రాస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, ఏంటంటే ఇంతకు ముందు అన్నట్టు ఎథికల్ అండ్ అన్ఎథికల్ అనే దానికి, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అడిగారు సార్ ఇది చూడండి అని చెప్పి అడిగారు, మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత నేను మీ హౌస్ ప్లాన్ని చెక్ చేయడం కానీ, స్కాన్ చేయడం కానీ, లేదంటే మీ బాడీని స్కాన్ చేయడం కానీ, లేదంటే మీ పేరెంట్స్ ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళ ఇల్లు స్కాన్ చేయడం కానీ, దీన్ని ఎథికల్ డౌజింగ్ అంటారు. ఓకే, అంటే నేను ఇక్కడ ప్రొయాక్టివ్గా నా ఇంటర్వెన్షన్ లేదు, ఇక్కడ మీరు వచ్చి నన్ను అడిగారు, నేను రెస్పాన్స్ ఇస్తున్నాను. అదే అన్ఎథికల్ అంటారు. అన్ఎథికల్ ఏంటంటే మీ పర్మిషన్ లేకుండా
ఓకే. మీ ఇల్లు స్కాన్ చేయడము, లేకపోతే మీ పేరెంట్స్ ఇల్లు స్కాన్ చేయడము, ఒక క్యూరియాసిటీని తెలుసుకోవడం. సో ఇలాంటి డౌజింగ్ అనేది సక్సెస్ఫుల్ డౌజింగ్ కాదండి, అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకళ్ళ ప్రాపర్టీని మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు, ఒక ప్రాపర్టీలోని ఎనర్జీస్ని మనం మెజర్ చేస్తున్నప్పుడు, ఆ ప్రాపర్టీ యొక్క ఇంటి ఓనర్ కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వాలి. ఎస్ మీరు పర్లేదు మా ఇల్లు స్కాన్ చేయండి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీకు రిజల్ట్ యాక్యురసీగా వస్తుంది. లేదు మీ సొంత తెలివితేటలతో మీరు నేను స్కాన్ చేసేస్తా నాకు అన్నీ వచ్చాయని చెప్పి మీరు స్కాన్ చేస్తే మీకు రిజల్ట్ కరెక్ట్గా రాదు, అండ్ అది ఒక ప్రొఫెషనల్ బిహేవియర్ కూడా కాదనమాట. సో ఉదాహరణకి ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, ప్లాన్ వచ్చిన తర్వాత మనము దాన్ని 3 కేటగిరీస్లో చూడొచ్చు. ఒకటి, గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళ ఇంట్లో వాస్తు లోపం ఉందా లేదా. రెండోది, వాస్తు లోపం ఉంటే కనుక ఏ దిశలో ఉంది, ప్లస్ ఆ వాస్తు లోపం వల్ల వీళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా ఉన్నాయా, ఉంటే దాన్ని మనం ఎట్లా మిటిగేట్ చేయొచ్చు, ఎట్లా దాన్ని అరికట్టచ్చు. సో ఈ గైడెన్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో అది ఫ్యాక్టరీ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, లేదంటే ఇప్పుడు కుక్క పిల్లలు కావచ్చు, లేదంటే ఒక ఆబ్జెక్ట్ కావచ్చు. ఒక ఆబ్జెక్ట్ ఫోటోగ్రాఫ్ కూడా ఇచ్చి సార్ ఇది మనకి కంపాటిబిలిటీ ఉందా లేదా అలా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఎనర్జీస్ కాకుండా, ఒక పర్సన్స్ కంపాటిబిలిటీ కాకుండా, అండ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఈ వ్యక్తికి ఈ కంపాటిబిలిటీ అనేది ఉందా లేదా. ఎందుకంటే ఇప్పుడు కంపాటిబిలిటీ లేనప్పుడు, ఇద్దరికి ఒక సేమ్ వేవ్ లెంత్ లేనప్పుడు, ఇద్దరికి సేమ్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో అది ఫాలో అయినప్పుడు ఆ బిజినెస్ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వదు. సో మేబీ ఫస్ట్ డే లేదా సెకండ్ డే తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళకి చిన్న విషయాలకి వాళ్ళకి గొడవలు వచ్చి విడిపోయే ఒక అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో వీళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ చేయొచ్చా చేయకూడదా, అలాగే ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్లి సంబంధం అనేది మనం చేయొచ్చా లేదా అనేది కూడా మనం చాలా ఈజీగా చూసుకోవచ్చు. సో ఇన్స్ట్రుమెంట్ లో ఎంత ఉంది అంటే, నేను ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చెప్పినట్టుగా 2600 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఆ 2600 ఫ్రీక్వెన్సీస్లో మన వాస్తుకు సంబంధించి కొన్ని ఫ్రీక్వెన్సీస్ తీసుకోవచ్చు. ఎవరైనా ఎనర్జీ స్కానింగ్ చేస్తున్న వాళ్ళు కొన్ని ఫ్రీక్వెన్సీస్ తీసుకోవచ్చు. ఆస్ట్రాలజీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ఫ్రీక్వెన్సీస్ తీసుకోవచ్చు. అలాగే న్యూమరాలజీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ఫ్రీక్వెన్సీస్ తీసుకోవచ్చు కంపాటబిలిటీకి. అదేవిధంగా అప్పుడు మనం హోమియోపతి మెడిసిన్స్లో చూడడానికి పిల్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి, చిన్న బొడ్డగా ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ మధ్యన వేరేలాగా వస్తున్నాయి, ఇంతకుముందు టాబ్లెట్స్ అన్ని చిన్న బొడ్డగా ఉంటాయి. సో వీటిలో ఏంటంటే ఆ పేర్లు, ఆ వ్యక్తి ఒక సిమ్టమ్స్ ఏదైతే చెప్తున్నాడో ఆ సిమ్టమ్స్ని వాళ్ళు క్లియర్గా విని తర్వాత ఒక మెడిసిన్ అనేది తయారు చేసేస్తారు హోమియోపతి వాళ్ళు. అదేవిధంగా మనకి ఆయుర్వేదం కూడా అంతే. అదేవిధంగా మనం అరోమా ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ ద్వారా మనం ఏదైతే ఆయిల్స్ ప్రిపేర్ చేసిస్తామో ఇది కూడా అంతే. ఇది అన్ని కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అనమాట. ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ థెరపీలో ఇంకొక కేటగిరీ మనం తీసుకుంటే యాక్యుప్రెషర్, యాక్యుపంక్చర్. సో వీళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళల్లో కూడా ఒక పర్సన్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, మెరిడియన్ లెవెల్ ట్రీట్మెంట్స్ చేయాలా, నాడీ లెవెల్ ట్రీట్మెంట్స్ చేయాలా, లేకపోతే స్కిన్ పైన బాడీ పైన ట్రీట్మెంట్ చేయాలా, లేదంటే డీటాక్సిఫికేషన్ అంటారు, బాడీ లోపల నుంచి ఒక డీటాక్సిఫికేషన్ అనేది చేయాలా మనం బాడీలో. కొందరు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, కొందరు ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఫుడ్ ఇంటేక్ తీసుకుంటుంటారు. సో వాళ్ళకి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని, లేదంటే అల్సర్ ప్రాబ్లమ్స్ అని, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఈ మెషిన్ ద్వారా, ఈ టూల్ ద్వారా మనము ఇవన్నీ కూడా మెజర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చాలామంది హీలర్స్ కూడా ఉంటారు, అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చే వాళ్ళని హీలర్స్ అంటారు. దీంట్లో ఏంటంటే రేఖీ అని ఒకటి ఉంది, కరుణా రేఖీ అని ఒకటి ఉంది, అలా రకరకాలుగా ఉన్నాయి. అలాగా ఎనర్జీ పాస్, యూనివర్స్ ఎనర్జీని తీసుకుని వాళ్ళు ఒక పాజిటివ్ అఫర్మేషన్తో వేరే వాళ్ళకి పాస్ చేస్తున్నారంటే అది కూడా మనం ఈ టూల్ ద్వారా చేసుకోవచ్చు. సో ఈ టూల్ మీరు ఏ రంగమైనా అయి ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. ఓన్లీ ఏంటంటే మీరు ఈ టూల్ ఆపరేట్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ మీలో ఉండాలి, అండ్ ఈ టూల్ ఎలా ఆపరేట్ చేయాలి అనే ఒక గైడెన్స్ మీకు ఉండాలి. అది కనుక మీరు నేర్చుకుంటే మీ డే టు డే లైఫ్లో మీరు చేయాల్సిన ప్రతి ఒక్క ప్రాసెస్, ఇంటర్వ్యూకి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ ఇంటర్వ్యూలో నాకు సెలెక్షన్ అవుతుందా లేదా, అంటే ఒక గట్ ఫీలింగ్తోని, ఒక పాజిటివ్ ఇంటెన్షన్తోని మీరు అడిగిన క్వశ్చన్కి, ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ఒక కెపాసిటీ దీంట్లో ఉంది. కానీ దీన్ని చెడ్డ విషయాలకి కానీ, ఏదో దీన్ని ఈ టూల్ని ఎక్స్పెరిమెంట్ చేద్దామన్న విషయంతో కానీ మనం ట్రై చేస్తే, అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఇది విన్ అవుతుందా, లేదా ఆ పార్టీ విన్ అవుద్దా, ఈ పార్టీ విన్ అవుద్దా, లేదంటే
గ్యామింగ్లో నేను విన్ అవుతాను లేదా. సో ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కాకుండా జెన్యున్గా మీ లైఫ్లో జరిగే ఒక సందర్భాలలో మీకు కావాల్సిన ప్రశ్నలు ఏది అడిగినా కానీ దాని తగ్గట్టు మనం ఆన్సర్ అనేది దీని ద్వారా పొందొచ్చు. అండ్ ఎనర్జీస్ అనేవి చాలా ఈజీగా స్కాన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కూర్చుని అమెరికాలోనే ప్రాపర్టీ కాకుండా ఇక్కడ నుంచి వేరే స్టేట్లో ఉన్న వాళ్ళ ఇంటి ప్లాన్ ఒకటి ఉంటే కనుక మనం ఆ ప్లాన్ ద్వారా మనం చెప్పేయచ్చు ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం ఉంది, ఎక్కడ ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఆ ట్రీట్మెంట్కి అయ్యే మనకి ఎక్స్పెండిచర్ ఎంత అవ్వచ్చు. దాని ద్వారా మనం ఇక్కడి నుంచి వాళ్ళకి కొరియర్ చేయడం, వాళ్ళకి గైడ్ చేయడం, వాళ్ళు ఆ ఉన్న రెమెడీస్ని వాళ్ళ ఇళ్ళల్లో ఇన్స్టాల్ చేసుకోవడం, ఈ హెల్ప్ కూడా మనం ఈ టూల్ ద్వారా మనం ఖచ్చితంగా చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్పెషలీ ఇప్పుడు ఈ అకల్ట్ సైన్సెస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, లేదంటే హౌస్ వైఫ్స్, లేదంటే మన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక ఈ టూల్ చాలా అవైలబుల్గా నేర్చుకోవచ్చండి. మనం ఈ టూల్ కూడా నేర్పిస్తాము. దీనికి కూడా ఒక సపరేట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది, ఒక 1 day వర్క్షాప్ ఉంటుంది. అదేవిధంగా దీనికి అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలంటే కనుక దీనికి 5 days ట్రైనింగ్ కూడా మనం పెడతాము. సో దాంట్లో ఈ టూల్కి డెడికేటెడ్గా మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం. బేసిక్ లెవెల్ నుంచి ఇస్తాం ట్రైనింగ్. ఈ టూల్ ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు, దీనికి ఆలోచన ఎట్లా వచ్చింది, ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ ఫ్రీక్వెన్సీ మీద పనిచేస్తుంది. సో మాన్యువల్గా మనం ఏమన్నా ఒక మనిషి యాంటీనాని కదపకుండానే అది యాంటీనా అనేది తిరుగుతుంది. ఎందుకంటే చాలామందికి డౌట్ రావచ్చు, ఆయనే చేతులతో అంటున్నారు అనుకుంటారు. సో అది ఎప్పుడైతే మనం హ్యాండిల్ చేస్తామో అది మనకి ఈజీగా తెలిసిపోతుంది. అది ఆ ఫ్రీక్వెన్సీ ఉంది అంటే ఆ ఫ్రీక్వెన్సీకి రెజొనేట్ అవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ లేదు అంటే కనుక రెజొనేట్ అవ్వదు. చాలా సింపుల్ అనమాట. దాని ద్వారా మనం ప్రతి ఒక్కటి కూడా ఈ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే సార్, ఈ రోజు అయితే మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.